అమ్మా, ఏంటమ్మా? నాకు ఇష్టమైన డ్రెస్సెస్ వాళ్ళు వేసుకొని ఇవ్వట్లేదమ్మా. వాళ్ళకిష్టమైనవే వేసుకోరా. నేనెందుకమ్మా వాళ్ళకి ఇష్టమైన డ్రెస్సెస్ వేసుకోవాలి? నాకంటూ ఇష్టాలుండవా? పెళ్ళయ్యాక అమ్మాయి ఇష్టాలు ఇంటిని బట్టి ఇంట్లో వాళ్ళని బట్టి మారాలమ్మా. అయినా ఇక్కడ లేని రూల్స్ అక్కడేంటమ్మా? అయినా ఆ ఇల్లు నాకు నచ్చట్లేదమ్మా. మన ఇల్లులాగా ఎందుకమ్మా ఇల్లు లేదు? ఏ అమ్మాయికైనా పుట్టినిల్లు ఉన్నట్టు అత్తారిల్లు ఉండదురా, సర్దుకుపోవాలి. నేనెందుకమ్మా సర్దుకుపోవాలి? అయినా సర్దుకుపోవడానికే నాకు పెళ్లి చేసింది. అయినా ఇబ్బందులుంటే సర్దుకుపోవచ్చు, సర్దుకుపోవడమే ఇబ్బందిగా ఉందమ్మా. నా వల్ల కాదమ్మా. చూడ్రా, ఒకసారి పెళ్ళయి అత్తారింటికి వెళ్ళాక అమ్మాయికి అత్తామామలే అమ్మా నాన్నలరా. వాళ్ళ కష్టాలే నీ కష్టాలు, వాళ్ళ ఆనందాలే నీ ఆనందాలు, వాళ్ళ బాధలే నీ బాధలు. అదే చెప్పి మా అమ్మ నన్ను అత్తారింటికి పంపించింది. నీకు కూడా నేను అదే చెప్పి పంపించానురా. పాటిస్తావో పక్కన పెడతావో అంతా నీ ఇష్టం. అమ్మ ఏంటి అమ్మ కూడా ఇలా మాట్లాడుతుంది? తనే అర్థం చేసుకోకపోతే ఎలా?